హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే మనం తీసుకొచ్చేసాం. అదేంటి అంటే చాలా మంది వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ జాబ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో అది వచ్చేసి యూకే బేస్డ్ డిజిటల్ ప్రైవేట్ బ్యాంక్ అలికా బ్యాంక్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ రిమోట్ జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. అండ్ ఫ్రెష్ గా రిలీజ్ అయిన ఈ నోటిఫికేషన్ లో పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ కి అప్లికేషన్ అయితే తీసుకొచ్చేస్తున్నారు. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. అండ్ ఎలిజిబిలిటీ, శాలరీ, సెలెక్షన్ ప్రాసెస్ ఇలా అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియోని చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ వచ్చేసి రిమోట్ బేస్డ్ అంటున్నారు. అంటే ఏంటి అంటే మీరు ఇండియాలో ఉన్నా సరే హోమ్ నుంచి పనిచేసేయచ్చు, అంటే ఇంట్లో నుంచే వర్క్ చేసేయచ్చు. అండ్ ప్రైవేట్ జాబ్ కాబట్టి సెక్యూర్గా ఉంటుంది అండ్ స్ట్రెస్ కూడా తక్కువ ఉంటుంది. అండ్ పోస్ట్ నేమ్ చూసుకున్నట్లయితే పర్సనల్ అసిస్టెంట్. అండ్ జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ రిమోట్ టైప్. అండ్ ఇక్కడ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే August 6th, 2025. సో టైం అనేది చాలా తక్కువ ఉంది, చూసుకోండి. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మల్టిపుల్, అంటే ఎగ్జాక్ట్ నెంబర్ అనేది వీళ్ళు చెప్పలేదు కానీ బల్క్ లో అయితే ఉంటాయని ఛాన్స్ ఉంది. సో మల్టిపుల్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. జాబ్ సీకర్స్ కి చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఇది ఉంది. సో డెఫినెట్లీ యూజ్ చేసుకోండి. అండ్ దీనికోసం మీకు ఎలిజిబిలిటీ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్ కి అప్లై చేయాలంటే బేసిక్ గా ఎలిజిబిలిటీ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లైన్, అంటే BA, BCom, BSc, BBA, BCA డిగ్రీ ఇలా డిగ్రీ ఉంటే సరిపోతుంది, అప్లై చేసేసుకోవచ్చు. అండ్ PG ఉన్న వాళ్ళకి అడిషనల్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే మినిమం 3 years ఎక్స్పీరియన్స్ పర్సనల్ అసిస్టెంట్ రోల్ లో ఉండాలి. సో ఫ్రెషర్స్ కి కాదు, కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కంపల్సరీ అప్లై చేసేసుకోండి, డెఫినెట్ గా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈ జాబ్ కోసం చూసుకున్నట్లయితే ఈ పొజిషన్ లో మీరు చేసే పని ఏంటి అంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ క్యాలెండర్స్ ని మేనేజ్ చేయడం, అండ్ ట్రావెల్ బుకింగ్స్, ఈవెంట్ బుకింగ్స్ చేయడం, ఈమెయిల్ బాక్స్ ని మేనేజ్ చేయడం, అండ్ ఎక్స్పెన్స్ ఫిల్లింగ్ అప్రూవల్ ప్రాసెస్ చేయడం, అండ్ హాలిడేస్ రిక్వెస్ట్ అప్రూవ్ చేయడం, అండ్ క్లయింట్ మీటింగ్ అరేంజ్ చేయడం. అంటే ఓవరాల్ గా ఒక ఎగ్జిక్యూటివ్ కి బ్యాక్ ఎండ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఇవ్వడం అనేది మీ మెయిన్ రోల్ ఉంటుంది ఇక్కడ. సో శాలరీ మనం చూసుకున్నట్లయితే అలికా బ్యాంక్ లో పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ కి యావరేజ్ శాలరీ చూసుకున్నట్లయితే 41,600 రూపీస్ పర్ మంత్ గా ఉంది. సో గ్లాస్డోర్ అంబిషన్స్ బాక్స్ నుంచి తీసుకున్న డేటా మాత్రమే, ఇది కన్ఫర్మ్ అయితే కాదు. సో ఇంకా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అదేంటి అంటే రిమోట్ వర్క్ కన్వెన్సీ అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్, అండ్ పెర్ఫార్మెన్స్ బౌన్స్ అంటే రోల్ బేస్డ్, అండ్ కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ ఇన్ బ్యాంక్ సెక్టర్. సో శాలరీ ఫిక్స్డ్ కాదు, క్యాండిడేట్ ప్రొఫైల్ అండ్ ఎక్స్పీరియన్స్ మీద బేస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అది కూడా ఒకసారి చూసుకోండి. సో ఈ రోల్ సక్సెస్ అవ్వాలంటే కొన్ని స్కిల్స్ కూడా కంపల్సరీ అనేసి వీళ్ళు మెన్షన్ చేశారు. అదేంటి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది బాగుండాలి, అది వెర్బల్ అండ్ రిటర్న్ గా, అండ్ అటెన్షన్ టు డీటెయిల్, అండ్ స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అండ్ రీటైల్ బ్యాంకింగ్ నాలెడ్జ్, అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్, అండ్ కస్టమర్ అక్విజిషన్ అండ్ క్రాస్ సెల్లింగ్ నాలెడ్జ్ బేసిక్ లెవెల్లో, అండ్ టీచింగ్ నాలెడ్జ్, ఎక్సెల్, అవుట్లుక్, మీటింగ్ టూల్స్ ఎక్సెట్రా. సో ఇవన్నీ మీకున్నాయి అంటే సెలెక్షన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి చూసుకోండి ఇక్కడ ఈ స్కిల్స్ అన్నీ మీలో ఎంతవరకు ఉన్నాయి అనేసి. సో తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే చాలా సింపుల్ గా ఉంది. ఫస్ట్ అయితే షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ రెజ్యూమ్ అండ్ క్వాలిఫికేషన్స్ మిమ్మల్ని షార్ట్ లిస్టింగ్ చేస్తారు. దాని తర్వాత వర్చువల్ ఆర్ ఫీల్డ్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ క్లియర్ గా చేసిన వాళ్ళకి ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా అయితే ఇన్ఫార్మ్ చేస్తారు. సో రిటర్న్ ఎగ్జామ్ ఏం లేదు, నో గ్రూప్ డిస్కషన్, అండ్ సింపుల్ గా షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ మాత్రమే ఉంటాయి. సో బాగానే ఉంది సెలెక్షన్ ప్రాసెసర్ కూడా. అండ్ దీనికోసం ఎలా అప్లై చేసుకోవాలి అంటే అఫీషియల్ లింక్ వెళ్ళి ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. మీ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి, అండ్ రెజ్యూమ్, సర్టిఫికేట్స్ అండ్ ఐడి ప్రూఫ్. ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది తీసుకోరు. అండ్ దీనికోసం అప్లికేషన్ ఫీజ్ కూడా ఏం లేదు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఏంటి అంటే జెన్యూన్ రిక్రూటర్స్ అనేది మిమ్మల్ని డబ్బులు అడగరు. ఇఫ్ ఎనీ ఆస్క్ ఇట్స్ ఎ స్కామ్, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ అప్లై లింక్ మన డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ అప్లై చేయడానికి ఇంకా లాస్ట్ డేట్ August 6th. సో అందుకే డిలే చేయకుండా అప్లై చేసేసుకోండి.
అండ్ బిలేటెడ్ గా పంపించిన అప్లికేషన్స్ అండ్ ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేస్తారు. ఫామ్ ఫిల్ చేయడం కొంచెం క్లియర్ గా చూసుకుని అన్ని మెన్షన్ చేశారో లేదా అని అన్ని కరెక్ట్ గా మెన్షన్ చేసిన తర్వాత అయితే మీరు సబ్మిట్ చేయండి. అండ్ జాబ్స్ కోసం కంటిన్యూస్ గా ట్రై చేసే వాళ్ళు ఈ జాబ్ కోసం కూడా ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. మీరు డెఫినెట్లీ అయితే సక్సెస్ అయిపోతారు. అండ్ మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.